హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ట్రిప్ వీడియోలో నెక్స్ట్ వీడియో వచ్చేసింది. ఎవరైనా ముందు 3 వీడియోస్ చూడకపోతే ఈ ట్రిప్కి సంబంధించింది చూసేసి అప్పుడు కంటిన్యూ చేయండి. ఫ్లో అర్థమవుతుంది. అసలు ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం, మధ్యలో ఎలాంటివి చూసాం ఏంటి అనేసి క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఇది మార్నింగ్ నార్త్ గోవాలో అన్ని ఈవినింగ్ బీచెస్కి వెళ్ళాము. ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ వెళ్ళాం. మార్నింగ్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని అరౌండ్ 8 o'clock అలా వెళ్ళాం. వెగేటర్ బీచ్ నార్త్ గోవాలో మా రూమ్ నుంచి అరౌండ్ 3 to 4 kilometers ఉందంతే. ఆ మాత్రం దానికే థర్డ్ బీచ్ థర్డ్ బాగా వెగేటర్ సౌత్ గోవాలో విల్ కవర్ 4 beaches. ఈవాక దేనికి బాబీస్ ఫ్యాట్ ఫిష్ ఏదో కదా వద్దులే అంత ఇంట్రెస్ట్ రావాలి. ముందుకెళ్ళి మొత్తానికి వద్దు. ఎన్ని బీచెస్కి వెళ్ళాం, తర్వాత ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాము. బట్ మార్నింగ్ మనకి గోవాలో సన్ రైజ్ కాదు సన్సెట్ పాయింట్స్ ఎక్కువ కాబట్టి మార్నింగ్ కన్నా ఈవినింగ్సే వెరీ ప్రిఫరబుల్. అంటే మేము వెళ్ళినప్పుడు కొంచెం వేడిగా కూడా ఉంది, నాట్ దట్ కూల్ మేము వెళ్ళిన టైంకి. బట్ ఈ టైంకి అయితే ఫుల్ చల్లబడిపోయి ఉంటుంది. బట్ మస్ట్ సీ సన్సెట్ పాయింట్స్ చాలా ఉన్నాయి. నేను ముందు వీడియోస్లో అక్కడ అసలు ఎక్కడెక్కడ సన్సెట్స్ చాలా బాగా కనిపిస్తాయి అనేది కూడా కొన్ని మెన్షన్ చేస్తాను నాకు తెలిసినవి. కానీ ఈ వీడియో ఇస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద రిసార్ట్ ఆర్ ద రూమ్ టూర్ మేము స్టే చేసింది. ముందు కూడా నాకు కొంతమంది ఇన్స్టాలో రీల్ అది పెట్టినప్పుడు స్టోరీ అది పెట్టినప్పుడు అడిగారు అనమాట, ఎక్కడ ఈ ప్లేస్ ఏంటి అని చెప్పేసి. అంటే గోవాలో కూడా ఉన్నాయి అని అనుకోలేదు అనమాట, వేరే ప్లేస్ అనుకొని నన్ను చాలామంది అడిగారు, డీటెయిల్స్ కూడా అడిగారు. ఇదే రిసార్ట్ అసలు చాలా అంటే చాలా డిఫరెంట్ లుక్ అనమాట. యాస్థెటిక్, వింటేజ్, బోహో అసలు చాలా బాగా నచ్చింది. ఇది బయట రిసెప్షన్, మీకు ఆ చిన్నది కనిపిస్తుంది కదా అదే రిసెప్షన్. ఇది ఎంట్రన్స్. అండ్ గెస్ వాట్, మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ వీ స్పాటెడ్ సమీరా రెడ్డి, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ యాక్ట్రెస్ ఉంది కదా సమీరా రెడ్డి, తను కనిపించారనమాట విత్ ఫ్యామిలీ. సో ఆ రోజు ఈవినింగ్ యాక్చువల్ నేను చెప్పాను కదా ముందు వీడియోలో, వచ్చే టైంకి ఒక చిన్న ఈవెంట్ అవుతుంది రిసార్ట్లో అని. అంటే ఆ రిసార్ట్కి వచ్చారా ఇక్కడ స్టే చేశారా తెలీదు, బట్ మొత్తం ఫ్యామిలీ ఉండే. అండ్ అసలు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వాజ్ సో బ్యూటిఫుల్. మొత్తం ఒక పల్లెటూరు వైపు కూడా బాగా వస్తుంది చూసారా. పైన మీరు చూస్తే మన పెంకుటిల్లులకి అలా ఉంటాయి, కింద చూస్తే మొత్తం మిక్స్ ఆఫ్ మోడర్న్ యాస్థెటిక్స్, బొహీమియన్, అసలు చాలా న్యూట్రల్ కలర్స్, వైట్స్ అండ్ బ్రౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వి జస్ట్ లవ్డ్ ఇట్. అంటే పిక్చర్స్లో చూసిన వెంటనే బుక్ చేసేటప్పుడే బాగా నచ్చింది. అంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు కొంచెం హింట్ ఆఫ్ డౌట్ ఉంటుంది కదా, అరే చూసినట్టే ఉంటుందా, విల్ ఇట్ బీ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్సా లేదా అని చెప్పేసి. ముందు చూసారు కదా అక్కడ సెపరేట్ రూమ్స్ ఉన్నాయి, అంటే కింగ్ సైజ్ బెడ్ వచ్చేసి అలాగా. మేము తీసుకుంది డామ్స్, పైన కింద బంక్ బెడ్స్ లాగా వచ్చే తీసుకున్నాం. ఎందుకంటే అందరం ఒకటే రూమ్లో ఉంటే బాగుంటుంది కదా, మళ్ళీ సెపరేట్గా ఉంటే కలిసి స్పెండ్ చేసినట్టు ఏముంటుంది. సో వెళ్ళిన కజిన్స్ అందరూ ఒకటే దగ్గర ఉంటే నైట్ కూడా ఏదైనా గేమ్స్ అది ఆడుకుంటూ స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి
అలాంటి ఆప్షన్స్ గురించి చూస్తున్నప్పుడు మాకు ఇది కనిపించింది. ఈ డామ్స్లో 6 బెడ్స్ వస్తాయి, బంక్ బెడ్స్ లాగా పైన కింద. ఇప్పుడు మీరు చూసేస్తారు. సో మేమైతే అందరం మేమే తీసుకున్నాం కాబట్టి ఇంకెవ్వరు లేరు. కావాలంటే 2 బెడ్స్ 3 బెడ్స్ అలా కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే యూ నీడ్ టు లివ్ విత్ స్ట్రేంజర్స్. వేరే వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకుంటే స్ట్రేంజర్స్తో పాటు ఉండాలి. సో 6 బెడ్స్ కదా, ఇప్పుడు మీరు 4-5 మెంబర్స్ ఉంటే బెటర్. ఇంకొక బెడ్ కూడా బుక్ చేసుకుంటే అది ఖాళీగా ఉన్నా ఎవ్వరు ఉండరు, మీరే ఉంటారు. సో ఇది ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న టీ స్టేషన్ లాగా ఇచ్చి, ఇక్కడ మీకు పక్కన డోర్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ సెపరేట్ కబోర్డ్స్ అనమాట. ఈచ్ బెడ్ వాళ్ళకి ఒక్కొక్క కబోర్డ్ ఇచ్చేసి దానికి కీస్ ఇచ్చేస్తారు. సో బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు లాక్ వేసేసుకొని మీ లగేజ్ అంతా దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఇంత క్యూట్ ఉన్నాయి కదా బంక్ బెడ్స్, అండ్ ఇట్స్ వెరీ వెరీ కూల్ ఇన్సైడ్. సో ఇది పైన కింద వ్యూ. ఇందాక నేను సరిగ్గా చూపించలేదు, కిందంతా ప్యాకింగ్ చేసి బ్యాగ్స్ అన్నీ ఎలా పడితే అలా పెట్టేసామని చెప్పి. సో మీరు ఇద్దరే వెళ్తున్నారు అలా అనుకుంటే అక్కడ సెపరేట్ రూమ్స్ ఉన్నాయి. అవి కొంచెం పెద్దగా వచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో అలా ఉన్నాయి. సో మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఓన్లీ ఇది ఒక్కటే అనుకుంటా, అంటే అరౌండ్ 7-8 రూమ్స్ ఉన్నట్టున్నాయి. చిన్న రిసార్ట్ అనుకున్నాం కానీ కాదు, మంచి సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి మధ్యలో. నైట్ అయితే లైట్స్తో ఇంకా బాగా అనిపిస్తుంది. వెళ్ళే కొద్దీ ప్రాపర్టీ వస్తూనే ఉందన్నమాట. సో సెపరేట్ హౌసెస్ ఉన్నాయి, చిన్న హట్స్ ఉన్నాయి. పాకలు అంటాం కదా మన ఊళ్ళల్లో కనిపిస్తాయి, ఆ కాన్సెప్ట్లో చేశారు. కొన్ని రూమ్స్కి అయితే మనకి ఓపెన్ వాష్రూమ్స్ ఇచ్చారు. కైండ్ ఆఫ్ బాలీలో మనం ఎక్కువ అలాంటి కాన్సెప్ట్స్ చూస్తాం, మాల్దీవ్స్, బాలి. సో అలా ఓపెన్ వాష్రూమ్స్ విత్ సెపరేట్ ప్రైవేట్ చిన్న పూల్ లాగా వచ్చి అలా డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది చూసారా, కంప్లీట్ మనకి కేరళ లేదనంటే మన పల్లెటూరులో ఉండే పెంకుటిల్లు కాన్సెప్ట్. మెయిన్ ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే కింద మనకి వైట్ స్టోన్స్ ఇచ్చారు శాండ్ బదులు. ముందు రిసెప్షన్ అది చూస్తే, సో దట్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ గార్జియస్ అనమాట. అండ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఎటు చూసిన చెట్లే కనిపిస్తున్నాయి. సో ఒక మంచి పీస్ఫుల్ స్టే, అస్సలు హడావిడి లేకుండా ఉండాలనుకుంటే దిస్ ఇస్ బెస్ట్. ఎక్కడికక్కడ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది చిన్నగా, స్వింగ్స్ ఉన్నాయి బయట. ఇది చూసారా, ఇదే నేను చెప్పింది చిన్న పాక. ఇవేంటంటే మినియేచర్ ఇల్లులు ఉంటాయి కదా, ఆ టైప్లా ఉందన్నమాట. అంటే కరెక్ట్ మన హైటే ఉంది. చిన్న మినియేచర్స్ లాగా పక్కన నడుస్తుంటే చాలా క్యూట్గా అనిపించాయి. సో ఇంకా ఈరోజు ఏంటంటే మేము చెక్అవుట్ చేసేయాలి మధ్యాహ్నము. మార్నింగ్ బీచ్కి వెళ్ళి వచ్చేసి కాసేపు రిసార్ట్ అంతా ఒక రౌండ్ వేసామన్నమాట, జస్ట్ టు ఎక్స్ప్లోర్ ఎలా ఉంది ఏంటి చూడడానికి. సో అలా ఎక్స్ప్లోర్ చేసేసి మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇంకొక గొప్ప పని ఒకటి చేసాంలేండి. అంటే నెక్స్ట్ మేము 2 days ఒక దగ్గర స్టే తీసుకున్నాము, 2 days ఒక దగ్గర ఉందాము అనేసి ప్లాన్. 2 days కాదు, 1 day. సో అనేసి ప్లాన్ చేసుకున్నాం. అసలు అలా ఎలా మిస్ అయ్యాం తెలీదు, అన్నీ చూసుకున్నాం. కానీ మేము తీసుకున్న సెకండ్ స్టే ఏదైతే ఉందో అది సౌత్ గోవాలో ఉంది. సో ఇప్పుడు మేము నార్త్లోనే అనుకున్నాం, సౌత్ అసలు ప్లాన్ లేదనమాట వెళ్దామని. సౌత్ వెళ్తే సెపరేట్ వెళ్దాం అనుకున్నాము, చూస్తే అది సౌత్ గోవాలో. అంటే మేము ఇంకా ఈరోజు షిఫ్ట్ అయిపోవాలంటే ముందు రోజు చూసుకున్నాం అనమాట. అయ్యయ్యో మనం ఇలా చూసుకోకుండా బుక్ చేసామని చెప్పేసి. బట్ ఏమో చాలా మంచిదే అయ్యింది అలా బుక్ చేసుకొని అనిపించింది. బికాస్ మేము సౌత్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఎంత క్రౌడెడ్ అలా చూసామో అక్కడ అంత పీస్ఫుల్గా ఎంజాయ్ చేసాము. మేము ఇంకొకటి వచ్చేసి సిమ్రోజ్ అనే రిసార్ట్లో బుక్ చేసామన్నమాట. సౌత్ అగోండా బీచ్ దగ్గర ఉంటుంది, అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాం చెక్అవుట్ చేసేసి, అరౌండ్ 12 o'clockకి చెక్అవుట్. అది అక్కడికి వెళ్ళేసరికి 3 అలా అయిపోయింది. ఇంకా లంచ్కి ఏం ఆగలేదు, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అక్కడే చేసుకున్నామని. కంపేర్ టు సర్కిల్, ముందు చూపించింది సర్కిల్ రిసార్ట్ అనమాట నార్త్లో, ఇక్కడ సిమ్రోజ్. కంపేర్ టు సిమ్రోజ్ సర్కిల్ బాగా నచ్చింది. అండ్ బిట్ హయ్యర్ అనమాట. సిమ్రోజ్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ. మీరు సౌత్లో ఏ స్టే తీసుకున్నా నార్త్తో కంపేర్ చేస్తే కాస్ట్ ఎక్కువే ఉంటాయి. బట్ బీచెస్ మాత్రం అంతే నీట్గా క్లీన్గా ఉంటాయి. అసలు మీరు ఎవ్వరొద్దు, అలాంటి పార్టీ ప్లేసెసే వద్దు, చాలా
ప్రశాంతంగా ఉండాలంటే పక్క సౌత్ వెళ్ళాల్సిందే. అండ్ సౌత్లో హిడెన్ బీచెస్ చాలా చాలా ఉన్నాయి. మనం ఎక్స్ప్లోర్ చేసి ముందు నుంచే కొంచెం హోంవర్క్ చేసుకుంటే దే ఆర్ వెరీ వెరీ న్యూ ప్లేసెస్. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇంకా ఈవినింగ్ లంచ్ చేసేసరికి 4 అయిపోయింది. లంచ్ చేసేసి అలా బీచ్ సైడ్ వాక్ చేస్తుంటే ఫిషింగ్కి అప్పుడే బోట్ అవన్నీ తీస్తున్నారు అనమాట. కొంచెం ముందుకే వెళ్ళి ఆ నెట్ అంతా వేసేసి ఫిషింగ్ చేస్తున్నారు. అలా అయితే మన రూమ్ టూర్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి. నాకైతే పిచ్చగా నచ్చింది. నేను అందుకే దీనికి సెపరేట్ డెడికేటెడ్ వీడియోస్ చేశాను ఓన్లీ రిసార్ట్ టూర్ చేయడానికి. మళ్ళీ సౌత్లో ఎలా ఉన్నాయి ఏంటి ఏమేమి చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేసేస్తాను. అంతవరకు బాయ్ గైస్ అండ్ కీప్ స్మైలింగ్.